హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం ఏంటి అంటే రైల్వే నుంచి మనకేంటంటే ఒక నోటిఫికేషన్ అని వచ్చింది. సో రైల్వే ఆర్పిఎఫ్, ఓకేనా. సో ఇందులో వచ్చేసరికి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్ట్ అనేవి మనకు రిలీజ్ అనేవి చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, ఓకేనా. ఈ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్, ఇది ఎన్ని లెవెల్స్లో జరుగుతుంది, ఒకటా రెండా మూడా, ఇది మనం చూడబోతున్నాం. దాంతోపాటు ఇక్కడ ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలి అంటే మినిమం ఏజ్ ఎంత అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది ఎంత, ఓకేనా, ఇది కూడా చూడబోతున్నాం. దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఏంటి అండ్ మీ హైట్ అండ్ మీ చెస్ట్ డీటెయిల్స్ అనేది చూడబోతున్నాం. అండ్ దాంతోపాటు ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటాం దీన్ని. సో ఇందులో ఏ కేటగిరీస్ ఉంటాయి అండ్ ఇందులో మనం ఎలా పర్ఫామ్ చేయాలి అనేది మనం చూడబోతున్నాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ డివి అనేది చూడబోతున్నాం, ఓకేనా. సో ఈ నోటిఫికేషన్ అనేది మనం స్టార్ట్ చేస్తే, సో ఇక్కడ నోటిఫికేషన్ అనేది మనకు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ టోటల్గా చూడండి, ప్రొసీజర్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ అండ్ కానిస్టేబుల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్, ఓకే. ఇక్కడ చూస్తే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి టోటల్గా ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, 2000 కానిస్టేబుల్ పోస్ట్ అనేవి మనకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు 250 ఎస్ఐ పోస్ట్ ఏంటంటే అవైలబుల్ ఉన్నాయి. సో బేసికలీ లాస్ట్ ఇయర్ లేదా బిఫోర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ వేకెన్సీస్ అనేవి కొంచెం తక్కువే. బట్ లెటస్ హోప్ దట్ ఇన్ ఫ్యూచర్ ఇవేంటంటే టెంటేటివ్ వేకెన్సీస్ అన్నమాట. దీని తర్వాత ఇన్ ఫ్యూచర్ ఏంటంటే ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో లెటస్ హోప్ దట్ ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనుకుందాం. సో ఇక్కడ బేసికలీ కానిస్టేబుల్ యొక్క వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 2000 ఉన్నాయి. అండ్ ఎస్ఐ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 250 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ కనుక చూస్తే 10% ఆఫ్ ద వేకెన్సీస్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్మెన్ కోసం 10% ఆఫ్ ద వేకెన్సీస్ అనేవి రిజర్వ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, 15% ఆఫ్ ద వేకెన్సీస్ ఏంటి అంటే ఉమెన్ కోసం రిజర్వ్ చేయడం అనేది జరిగింది, ఓకే, క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ చూద్దాం రిక్రూట్మెంట్ ప్రాసెస్. అంటే ఈ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని లెవెల్స్లో జరుగుతుంది అంటే బేసికలీ ఈ ఎగ్జామినేషన్ అనేది 3 లెవెల్స్లో జరుగుతుంది, 3 లెవెల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లెవెల్ ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏంటది, సిబిటి, ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఏంటి, 1 ఎగ్జామ్, ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీరు ఆ ఎగ్జామ్ కనుక క్లియర్ చేస్తే దాని తర్వాత సెకండ్ లెవెల్ ఏంటి, సెకండ్ ఫేజ్ ఏంటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే మీ రన్నింగ్ కావచ్చు, మీ హై జంప్, లాంగ్ జంప్ ఇవి ఉంటాయి కదా, వాటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఒక ఎగ్జామ్, ఒక ఫిజికల్ టెస్ట్, దాని తర్వాత డివి, అంతే. ఓన్లీ ఒకే ఒక ఎగ్జామ్తో మీరు ఏంటంటే ఈ పర్టికులర్ ఎగ్జామ్ని ఏంటంటే క్రాక్ అనేది చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కనుక మనం వస్తే ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్కి ఎవరెవరు ఎలిజిబుల్, ఓకేనా. సో ఇక్కడ చూడండి సిటిజన్షిప్ మస్ట్ బీ అండ్ ఇండియన్, అంటే ఇండియన్స్ ఏంటంటే దీనికి అప్లై చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి సబ్ ఇన్స్పెక్టర్గా కనుక చూస్తే, ఓకేనా, సబ్ ఇన్స్పెక్టర్కి మీరు అప్లై చేయాలంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి, మినిమం గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. సో గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ మీ మినిమం ఏజ్ వచ్చేసరికి 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 25, అంతే. మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 25 ఇయర్, అంతే. నెక్స్ట్ దీని తర్వాత చూడండి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్. సో ఈ కానిస్టేబుల్ పోస్ట్కి కనుక మీరు అప్లై చేయాలనుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఓన్లీ 10th పాస్ కనుక మీరు ఉంటే మీరేంటంటే కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై అనేది చేయొచ్చు. మినిమం ఏజ్ కనుక చూస్తే 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ కనుక చూస్తే 25. సో 2 పోస్టులకి మనకేంటంటే మ్యాక్సిమం అనేది 25 ఇయర్స్, ఓకేనా, అర్థమైందా. నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, సార్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ రోజున క్యాలిక్యులేట్ చేస్తారు అంటే నేను ఈ మంత్న పుట్టాను, నాకేంటంటే ఈ మంత్కి 21 ఇయర్స్ అవుతాయి, లేదా ఈ మంత్కి 25 కంప్లీట్ అయిపోతాయి, అలా కొంచెం డౌట్ కనుక ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో ఇక్కడ చూడండి ఏజ్ విల్ బీ కౌంటెడ్ యాజ్ ఆన్ 1st ఆఫ్ జూలై. అంటే ఈ ఇయర్ 1st ఆఫ్ జూలైకి ఏంటంటే మీ ఏజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ సంవత్సరం అంటే 2024 జూలై 1st కల్లా కానిస్టేబుల్ అయితే మీకు 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి, జాగ్రత్త, కంప్లీట్ అయి ఉండాలి. అదే ఎస్ఐ అయితే 20 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ రెండిటికి ఏంటంటే మ్యాక్సిమం 25 ఇయర్స్. సో జూలై 1st కల్లా మీకు 25 ఇయర్స్ కంప్లీట్ కాకూడదు, ఇది
ఓకేనా. సో 1st of July అనేది మనం ఏది డేట్కి కౌంట్ అనేది చేస్తాం. ఓకే. సో మన ఏజ్కి డేట్ అనేది కౌంట్ చేస్తాం. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. దాంతోపాటు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకేంటంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎవరికి? ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఓబీసీ వాళ్ళకి కావచ్చు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కావచ్చు, వాళ్ళకందరికీ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో మీరేంటంటే ఈ పర్టికులర్ పీడిఎఫ్ ఏదైతే నోటిఫికేషన్ ఒక పీడిఎఫ్ అనేది మేము టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఎస్ఎస్సి తెలుగు అఫీషియల్ అనేది మా టెలిగ్రామ్ ఛానల్. ఓకేనా. నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ చూడండి ఫిజికల్ టెస్ట్. సో ఫిజికల్ టెస్ట్ లేదా ఫిజికల్ మెజర్మెంట్ అంటే మీ హైట్, మీ వెయిట్, మీ చెస్ట్ అనేది ఎంత ఉండాలి. సో ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ కనుక చూస్తే యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, ఓకేనా, యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి మేల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 165 అనేది హైట్, మినిమం హైట్. ఫీమేల్స్ అయితే 157 అండ్ వాళ్ళ యొక్క చెస్ట్ అనేది 80 అన్ఎక్స్పాండెడ్, 85 అనేది ఎక్స్పాండెడ్. నెక్స్ట్ ఎస్టీ, ఎస్సీ ఈ రెండు కేటగిరీస్ కనుక చూస్తే 160 సెంటీమీటర్స్ అనేది ఏంటి మినిమం హైట్ ఫర్ మేల్ అండ్ 152 ఇస్ ద మినిమం హైట్ ఫర్ ఫీమేల్. అండ్ చెస్ట్ కనుక చూస్తే సో చెస్ట్ అనేది ఓన్లీ మేల్ పీపుల్కి మాత్రమే, అంటే అబ్బాయిలకి మాత్రమే చెక్ అనేది చేస్తారు. ఓకే. సో 76.2, 81.2. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మీకు, ఒకసారి చూడండి వీడియో పాజ్ చేసి. నెక్స్ట్ దాని తర్వాత మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో మన మెయిన్ ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎగ్జామినేషన్ అనేది ఏ ప్యాటర్న్లో ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది చూస్తే సో ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ అనేది మీకు ఇక్కడ చూడండి ఏమంటున్నారు, ద స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ ఎగ్జామినేషన్ అనేది గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. అండ్ మీ యొక్క కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అనేది 10th స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎస్ఐ ఎగ్జామినేషన్కి మనము గ్రాడ్యుయేషన్ అంటే కొంచెం హయ్యర్ స్టాండర్డ్ అనేది ఉంచుతాము. ఓకేనా. ఇక్కడ చెప్పడమేమో గ్రాడ్యుయేషన్ లెవెల్ చెప్తున్నాడు. బట్ ఏంటి అంటే మనకు ఎగ్జామినేషన్లో కానిస్టేబుల్కి దీనికి ఒక 1 or 2 లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ కానిస్టేబుల్కి 10th స్టాండర్డ్ లెవెల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇట్ ఈస్ నెససరీ టు ఆబ్టైన్ 35% ఆఫ్ ద మార్క్స్. సో ఆబ్వియస్లీ ప్రతి ఎగ్జామ్కి ఈ రూల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ 35% మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అంటే అది కాదు, మీకేంటంటే కట్ ఆఫ్ అనేది క్లియర్ అవుతుందా అంటే అది కాదు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. సో 35% అనేది మినిమం క్వాలిఫైయింగ్, దాని తర్వాత కట్ ఆఫ్ అనేది ఇంకా ఎక్కువ వెళ్ళచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం డీటెయిల్స్ టైం అలౌడ్. సో ఇక్కడ ఎగ్జామినేషన్ యొక్క డీటెయిల్స్ ఇచ్చారు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఇక్కడ చూడండి టైం అలౌడ్. సో రెండు ఎగ్జామ్స్ అంటే ఏదైతే కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉందో అండ్ ఏదైతే ఎస్ఐ ఎగ్జామ్ రెండిటికి వచ్చేసరికి 1.5 hour అనేది టైం లిమిట్. 90 minutes అంటే ఎంత 1.5 hour. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకు 120 క్వశ్చన్స్ అనేవి వస్తాయి రెండిట్లో. సో రెండు కూడా సేమ్ ఒకటే ప్యాటర్న్, బట్ ఏంటంటే కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటి ఆ డిఫరెన్సెస్ అంటే ఓకేనా లెవెల్లో మాత్రమే డిఫరెన్స్ అంతే. అంటే కానిస్టేబుల్కి ఏంటంటే కొంచెం తక్కువ లెవెల్ అడుగుతాడు, గ్రాడ్యుయేషన్ లెవెల్ ఏంటి అంటే మనకు ఎస్ఐ ఎగ్జామినేషన్కి ఏంటంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ అనేది అడుగుతారు. ఓకేనా. సో ఇక్కడ చూడండి జనరల్ అవేర్నెస్ నుంచి మనకి ఏంటంటే 50 క్వశ్చన్స్ వస్తాయి. సో మనకు జీకే నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. అరిథమెటిక్ అంటే మ్యాథ్స్ నుంచి మనకు 35 క్వశ్చన్స్ వస్తాయి. సో 35 క్వశ్చన్స్ మ్యాథ్స్లో అండ్ 35 క్వశ్చన్స్ రీజనింగ్. సో 35 70 ఒక 50 120. సో ఈ విధంగా మీ యొక్క 120 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. క్లియర్. 120 క్వశ్చన్స్ క్లియర్. సో 120 క్వశ్చన్స్కి ఎన్ని మినిట్స్ 90 minutes అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. ఓకే నా దీని తర్వాత phase 2 సెకండ్ ఫేజ్ కనుక చూస్తే సెకండ్ ఫేజ్ చూడండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అంటే మీ రన్నింగ్ కావచ్చు, మీ లాంగ్ జంప్ కావచ్చు, మీ హై జంప్. సో దీనికి డీటెయిల్స్ ఏంటి. సో ఇక్కడ చూడండి సబ్ ఇన్స్పెక్టర్కి ఏంటంటే 1600 meters రన్నింగ్ ఉంటుంది. కానిస్టేబుల్కి ఏంటంటే 1600 meters 5 minutes 45 secondsలో పరిగెత్తాలి. ఓకేనా. మేల్కి ఫీమేల్కి ఇక్కడ డిఫరెంట్ ఉంది. లాంగ్ జంప్ ఒకటి ఉంది, హై జంప్ ఒకటి ఉంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి వీడియో అనేది పాజ్ చేసి మీరు చూడండి. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేస్తారంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నుంచి ఎగ్జామ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సర్వీస్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకేంటంటే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ స్టార్టింగ్లో అయిపోయి ఉంటుంది. వాళ్ళకేంటంటే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మళ్ళీ కండక్ట్ చేయరు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత చూడండి phase 3 అంటే ఇక లాస్ట్ ఫేజ్. ఒకవేళ మీరు ఎగ్జామినేషన్ క్లియర్ చేసి దాని తర్వాత వచ్చేసరికి మనకు ఏంటి ఏదైతే ఫిజికల్స్ ఉన్నాయో దాన్ని కూడా మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీ ఏంటంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసి మీకేంటంటే జాబ్ అనేది అలాట్ చేస్తారు. సో మీ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో కనుక వెళ్తే ఇక్కడ
మీకు ఏంటంటే ఏ ఏ డాక్యుమెంట్స్ అనేవి రిక్వైర్డ్ అనేది ఇక్కడ మొత్తం ఇవ్వడం జరిగింది. సో వీడియోని పాజ్ చేయండి, ఒకసారి గో త్రూ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడతో ఏంటంటే మన యొక్క ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది టోటలీ కంప్లీట్ అనేది అవుతుంది. ఓకేనా. సో ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్గా అయితే ఏం చేయొచ్చు, ఈ వీడియోని మీరు లైక్ అనేది చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్, రైల్వే ఎగ్జామ్స్కి కనుక ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో అనేది షేర్ అనేది చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.